అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 6వ వచనం నుండి 24వ అధ్యాయము 15వ వచనం వరకు. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకుంటుమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందరూ సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకునవచ్చును. దేవాలయంలోనేమి సమాజ మందిరంలోనేమి పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటే అయినను జనులను గుమికూర్చుటే అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణయుంచి వారు మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ అధ్యాయము 25వ వచనం వరకు. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకుని వాడినై ఈలాగు అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప
ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను నా యందు ఏ నేరమైనను మీరు కనుగొని ఉంటే మీరు కనుక్కుని ఉంటే మీరైనా చెప్పవచ్చునను. మీరైనా చెప్పవచ్చును. ఫేలిక్సు ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై బాగుగా ఎరిగిన వారై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి ఈ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేశాను. విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి మరియు అతన్ని వెలుగుగా కాపులి ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని పరిచారం చేసి అతని స్వజనులలో అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని ఎవరిని ఆటంకపరచకూడదు శతాధిపతికి ఆజ్ఞాపించను. శతాధిపతికి ఆజ్ఞాపించింది. కొన్ని దినములైన తరువాత కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా యూదురాలైన దుర్సిల్లా అను తన భార్యతో కూడా వచ్చి తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అతడు బోధింపగా వినెను. అప్పుడతడు అప్పుడతడు నీతిని గూర్చియు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ప్రసంగించుచుండగా ఫేలిక్సు ఫేలిక్స్ చాలు మిగుల భయపడి మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, ఇప్పటికి వెళ్ళము నాకు సమయమైన నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. నిన్ను పిలువనంపించునని చెప్పాను.